వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో విగ్రహాలు పెట్టుకుని పందిరులు మండపాలు ఏర్పాటు మరియు నిమజ్జనాలు చేసుకోవాల్సిన వారికి పోలీస్ అనుమతులు తప్పనిసరని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా అనుమతులు సులభతరం చేయడమైందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ పోర్టల్ను గణేష్ ఉత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు వంటివి జరిపినట్లయితే కారకులపై తగిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవరాత్రుల్లో భాగంగా అన్నింటికీ గణేష్ ఉత్సవ కమిటీల వారిదే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 379 విగ్రహాల ఏర్పాటు నిమిత్తం ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించామని అన్నారు. సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులు ఉంటాయని అన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు 7950958000 మొబైల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపితే నిరభ్యంతర పత్రం ఎన్ఓసి కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్కు వస్తుందని తెలియజేశారు. ఆ తరువాత ఉత్సవ కమిటీలు ganeshutsav.net అనే వెబ్సైట్లో గణేష్ మంటపం ఏర్పాటు చేయదలిచిన కమిటీ సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ SHOకు వెళ్తుందని, SHO ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖల సిబ్బంది ఒక బృందంలో ఏర్పడి మండపం ఏర్పాటు చేయే ప్రదేశంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు. అనుమతికి అవసరమైన రుసుము వివరాలు తెలియజేస్తారు. నిర్వాహకులు వారికి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో తగిన రుసుము చెల్లించి రసీదును వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత NHO గారు వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర పత్రములు జారీ చేస్తారు. ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలి. పోలీస్ వారు సందర్శన సమయంలో QR కోడ్ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారని వివరించారు. కారణం ఏంటంటే మనకి వినాయక చవితి దగ్గరకు వస్తూ ఉంది. 7th నుంచి మనకి ఈ గణేష్ పెండాల్ స్టార్ట్ అవుతాయి. దీనికి గాను గౌరవ DGP గారు అలాగే ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్, గవర్నమెంట్ CS గారు చెప్పిన ప్రకారం మనం ఒక అప్లికేషన్ తయారు చేశారు. సో ఈ అప్లికేషన్కి సంబంధించినంత వరకు ఎవరైతే మన ganeshutsav.net దీంట్లోకి వెళ్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు కన్సర్న్ SHO. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్, ఆ MRO అండ్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఎలక్ట్రిసిటీ అందరూ కలిపి కలెక్టర్ గారు MRO లెవెల్లో ఒక సింగిల్ విండో పెట్టారు. ఈ అప్లికేషన్స్ అన్నీ స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెర్మిషన్స్ ఇస్తారు. సౌండ్ పెర్మిషన్ కానీ, పెండాల్ పెర్మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ సింగిల్ విండోలోనే ఇస్తారు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో పెండాల్స్ మనకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఒకటి, మనకి ఇది మొట్టమొదటి పండగ, పెద్ద పండగ, ఎక్కువ కాలం చేసుకుంటాం. నవరాత్రులు ఆల్మోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడే నేను చూస్తే 18 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉన్నాయి మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో. సో ఈ సందర్భంగా మనము ఇది ఫెస్టివ్ మూడ్తో పండగ వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఆర్డరు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చేసుకోవాలని విజ్ఞప్తి. పర్టికులర్గా ఈ పెండాల్స్ పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్కి సామాన్యమైన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. దీంట్లో వచ్చే ఇబ్బందులు ఒకటి, ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. ట్రాఫిక్ ఎక్కడైతే పెండాల్స్ వేస్తారో వాళ్ళు రోడ్డుకి పక్కన వేసుకోవాలి.
మెయిన్ రోడ్డుకి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా మధ్యన పెండాలేసే పరిస్థితి ఉండకూడదు. అలాగే రెండోది ఏంటంటే సౌండ్ సిస్టమ్స్ డీజేలు పెడతారు చాలా ఎక్కువ సౌండ్తో, అంటే పెర్మిటెడ్ డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఎవరైతే ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్లు కానీ లేకపోతే అదర్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కానీ చిన్నపిల్లలు చంటి పిల్లలు కానీ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ ఆర్గనైజర్స్కి చెప్పేది ఏంటంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్స్ రన్ చేయాలి.